వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. సదాశివపేట పట్టణంలో చెరువు కట్టపైన బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అందులో పాల్గొన్నారు టీజీఐఐసి చైర్మన్ జె నిర్మల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో పాల్గొన్నారు కాంగ్రెస్ నేతలు. సదాశివపేట మహిళలు బతుకమ్మ సంబరాల్లో ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాల నందు శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఇట్టి బతుకమ్మ వేడుకల్లో మొదటిగా పాఠశాల కరస్పాండెంట్ మధులిక గోవర్ధన్ రెడ్డి బతుకమ్మకు పూజ కార్యక్రమంలో పాల్గొని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ మధులికారెడ్డి, ఉపాధ్యాయులు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ చైతన్యారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళా మెడలోంచి బంగారు గొలుసు దొంగలించిన భాస్కర్ రెడ్డి, బాబాగౌడ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం, 3 తులాల బంగారు గొలుసు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బండి బయట అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఆ నంబర్ ప్లేట్ ట్యాంపర్డ్ ఉంది. సో ఆ నంబర్ ప్లేట్ లాస్ట్ డిజిట్స్ వచ్చేసి 5766, కానీ వాళ్ళు అక్యూజ్లో ఏం చేశారు, ఆ 66 లాస్ట్ 6ని కాస్త 8 చేశారు. సో ఆ నంబర్ ప్లేట్ ట్యాంపర్డ్ ఉండే, అయినా కానీ మా వాళ్ళు దాన్ని ట్రేస్ చేశారు ఈ చలాన్ యాప్ ద్వారా. సో వాళ్ళిద్దరిని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒకటి 3 తులాల పుస్తల తాడు రికవర్ చేసాం, అండ్ ఫోన్, అండ్ ఆ దొంగతనానికి యూజ్ చేసిన ఆ స్ప్లెండర్ బైక్, ఇవి సీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం.
సో దీంట్లో ఇమీడియట్గా వితిన్ 48 hours ట్రేస్ చేసిన మా సిఐ నరహరిని అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని అండ్ ఎస్ఐ నరేష్ అండ్ రంగారావు, కమలాకర్, రాజు, సంపత్, భాస్కర్, తెలంగాణ పోలీస్ అండ్ కామారెడ్డి పోలీస్ టెక్నాలజీ యూసేజ్లో ఎప్పుడు ముందున్నాం. సో ఈసారి కూడా సీసీటీవీస్ ద్వారా అండ్ ఈ చలాన్ యాప్ ద్వారా వెంటనే అక్యూస్ని కనుక్కోవడం జరిగింది. సో థ్యాంక్ యూ. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. కామారెడ్డి పట్టణంలోని పీజీఆర్ స్ఫూర్తి డిగ్రీ మహిళా కళాశాలలో జిల్లా మహిళా సాధికారిత కేంద్ర ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా డాక్టర్ సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ హాజరై మాట్లాడారు. మహిళా సాధికారత మరియు మహిళా చట్టాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా డిఎల్ఎస్ఏ సెక్రటరీ నాగరాణి, కళాశాల చైర్మన్ కేసిరెడ్డి, గురువేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ విజయ్ కుమార్, డిహెచ్ఈడబ్ల్యూ టీం ప్రతినిధులు, షీ టీం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ అట్లాగే మన ప్రిన్సిపాల్ గారికి, మన చైర్మన్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మగపిల్లలు ఎవరు మాట్లాడలేదు. యు ఆర్ సో సైలెంట్ అంటే మీరు ఒబీడియంట్ అని నేను అనుకోవాలా, లేకపోతే 5 సూత్రాలు చట్టం ఏం చెప్తుందో చెప్తున్నాం. లేదు ప్రామిసరీ నోట్ అయిపోయింది 3 సంవత్సరాలు, చెక్కు కూడా 3 నెలలు అయిపోయింది, నేను చాలా ఏమంటారంటే ఎవరికి అన్యాయం చేయదలుచుకోలేదు, నేను వచ్చి పైసలు ఇస్తానంటే తీసుకోండి, భవిష్యత్ ధర్మబద్ధంగా ఇస్తున్నాడు కాబట్టి తీసుకోండి. కాకపోతే కాలదోషం పట్టిపోయిన వాటిని కూడా బతికించవచ్చు చట్టంలో, అది ఎట్లాగో చెప్తాను. ఒక ఆయన నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, కాలదోషం పట్టిపోయింది, నేను కూడా వదిలేస్తాను. ఇంకా నేను ఏదో ప్రాబ్లంలో ఉంటే నేను చట్ట కోర్టులోకి వెళ్ళలేకపోయాను, అయిపోయింది. ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది చట్టంలో ఉంది. ఎక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి? ఆయన ఒక మీకు రాసి వాళ్ళు ఒక కొంతమందికైనా ఎవడో నా అబ్బాయి కన్నేస్తే మీ మీద ఏం చేయాలి నేను చెప్పను, తెలుసుకోవాలి. ఏం చేయాలి? మళ్ళీ మీ జోలికి రాకుండా చేయాలి, అంతేనా? లేదు మీకు ఇష్టం మా అబ్బాయి అనుకోండి, ఇద్దరు కూడా చదువుకోండి, అప్పటి వరకు మీరు కాముగా ఉండి తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. మరి ఈ చట్టాల గురించి డ్రగ్స్ రహిత దేశంగా భారత్ ను చేయాలన్న సంకల్పంతో సెప్టెంబర్ 21న హైదరాబాద్ లో నమో యువ త్రికేరన్ నిర్వహించబడుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవాపక్ష కార్యక్రమంలో భాగంగా కుకట్పల్లి 121వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బాలు యాదవ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అధ్యక్షతన బీజేవైఎం రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో యూత్ నెక్లెస్ రోడ్ వెళ్లడం జరిగింది. नरेंद्र मोदी गारी नायकत्వం भारत माता की जय, भारत माता की रामचंद्र का नायकत्व, रामचंद्र का नायकत्व, श्रीनगर नायकत्व, श्रीनगर नायकत्व, रविकुमार नायकत्व, रविकुमार नायकत्व, भारत माता की जय. యువత అందరికీ కృతజ్ఞతలు. नरेंद्र मोदी गारी नायकत्व भारत माता की जय, भारत माता की బలవంతపు భూసేకరణ పాలన ఈ నెల 24న చెలో విజయవాడను జయప్రదం చేయాలని ఆదివారం ఆర్లే, గుల్లేపల్లి, గరుగుబల్లె, చెంతపాల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న, రైతు సంఘ జిల్లా కోశాధికారి గండి నాయన్ బాబు, అలాగే ఎర్ర దేముడు, వి సూర్యనారాయణ, ఇర్లే నాయుడు బాబు తదితరులు పాల్గొన్నారు. చేయండి ఈ నెల 24న చెలో విజయవాడను జయప్రదం చేయండి. ఈ నెల 24న చెలో విజయవాడను జయప్రదం చేయండి. కేకోటపాడు, ఆర్లీ, గులిపిల్లి, గరుగుపిల్లి ప్రాంతాల్లో బలవంత భూసేకరణ ఆపాలి.
ఆర్లే గరుగుపిల్లి గులిపిల్లి ఆ ప్రాంతంలో బలవంత భూసేకరణ ఆపాలి. ఈ నెల 24న చెలో విజయవాడను జయప్రదం చేయండి. ఈ నెల 24న చెలో విజయవాడను జయప్రదం చేయండి. బలవంత భూసేకరణ ఆపాలని చెప్పేసి 24న వేలాదిగా తరలిరండి. బలవంత భూసేకరణ ఆపాలని చెప్పేసి చెలో విజయవాడకి వేలాదిగా తరలిరండి. బలవంత భూసేకరణ ఆపాలని చెలో విజయవాడకి తరలిరండి. బలవంత భూసేకరణ ఆపాలి. బలవంత భూసేకరణ ఆపాలి. 24 చెలో విజయవాడను జయప్రదం చేయాలి. విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో జరిగే శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి సంబంధించి ఈరోజు విజయనగరం కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎంఎస్ఎంఈ సెర్పు శాఖ మంత్రివర్యులు కొండపల్ల శ్రీనివాసరావు, విజయనగరం శాసనసభ్యులు అతిథి విజయలక్ష్మి గజపతి రాజుతో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు, పైడితల్లి అమ్మవారి దేవస్థాన కార్యవర్గ అధికారులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరుగుతుంది. గత ఏడాది అంతా బాగా చేసాం. సో ఈ ఏడాది కూడా మరి కొంచెం ఉత్సవంతో మనం జరగబోతుంది. ఎందుకంటే మనం అందేపూట ప్రభుత్వంలో ఈ 1 yearలో పథకాలు కూడా మనం బాగా రేంజ్ చేసాం. ప్రజలందరూ కూడా మంచి ఉత్సవంలో ఉన్నారు. ఫ్రీ బస్సెస్ కూడా మనం రేట్ చేసాం కనుక మహిళా భక్తులు చాలా మంది వస్తారు. సో వారి దృష్టిలో పెట్టుకొని మనం ఏర్పాట్లను కూడా పక్కగా చేసుకోవాలి. గత ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ఇతర ఇష్యూస్ కానీ ఏమీ పెద్ద ఇష్యూస్ లేవు. బట్ మనం ఏదో రేట్ చేసాము, సినిమాను స్టార్ట్ అయినప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ ఏదైనా ఇది క్లోజ్గా చూసుకుని అది చేసి సరిపోతుంది. సో అంతా బాగా ఉంది. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. 100% ఆశీర్వాదంతో మనం ముందుకెళ్తాం కదా. అత్యంత వైభవంగా జరుగుతుంది. గత ఏడాది అంతా బాగా చేసాం. సో ఈ ఏడాది కూడా మరి కొంచెం ఉత్సవంతో మనం జరగబోతుంది. ఎందుకంటే మనం అందేపూట ప్రభుత్వంలో ఈ 1 yearలో పథకాలు కూడా మనం బాగా రేంజ్ చేసాం. ప్రజలందరూ కూడా మంచి ఉత్సవంలో ఉన్నారు. ఫ్రీ బస్సెస్ కూడా మనం రేట్ చేసాం కనుక మహిళా భక్తులు చాలా మంది వస్తారు. సో వారి దృష్టిలో పెట్టుకొని మనం ఏర్పాట్లను కూడా పక్కగా చేసుకోవాలి. గత ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ఇతర ఇష్యూస్ కానీ ఏమీ పెద్ద ఇష్యూస్ లేవు. బట్ మనం ఏదో రేట్ చేసాము, సినిమాను స్టార్ట్ అయినప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ ఏదైనా ఇది క్లోజ్గా చూసుకుని అది చేసి సరిపోతుంది. సో అంతా బాగా ఉంది. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. విజయనగరం జిల్లా వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని మెడికల్ కాలేజీలో వాళ్ళు చేసింది ఏమీ లేదు అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమానికి టీడీపీ ముఖ్య నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కనీసం పునాదులు ఇవి కూడా మొన్న ఎన్డీఏ కూటమి అవి డిస్ప్లే చేసింది. ప్రజలు డిస్ప్లే చేశారు ఎన్డీఏ కూటమి సోషల్ మీడియాలో కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు కూడా వాళ్ళ రాదంతం చూస్తే అది దారుణంగా ఉండే పరిస్థితి. ప్రైవేటీకరణ చేస్తామని రకరకాలుగా ఆలోచన చేస్తున్నాం. ఇవాళ దేశంలోనే ఒక కొత్త వరను తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మనం ప్రస్థానం చేసుకోవాలి. పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో వచ్చింది. చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా పీపీపీ మోడల్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే అదేదో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి రకరకాలుగా వారు చెప్తున్న విధానాన్ని చూస్తే ఒకసారి అది కూడా చెప్పవలసిన అవసరం ఉందని మీతో దృష్టి తీసుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలు గెలిపించి అసెంబ్లీకి వెళ్ళి మా కోసం మాట్లాడంటే ఈయన తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఒక మీడియాని తీసుకొచ్చి, సొంత మీడియాని తీసుకొచ్చి క్వశ్చన్ లేని ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు ఆయన కాలక్షేపం చేస్తున్నాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సభలోకి వెళ్ళి ప్రజల సమస్య మీద మాట్లాడాలి. అది మాట్లాడక మాకు సమయం ఎవరు అంటారు. ముందు అసెంబ్లీకి వెళ్తే కదా సమయం ఇవ్వడం. అందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం కూడా ఒకసారి ప్రజల ముందు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా తనకు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న
8 మందికి 38 లక్షల మేర లబ్ధి పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియదని దుస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తున్నట్లు చెప్పారు. అప్పుడే వద్దు ఒక 5 నిమిషాలు ఎవరు మాట్లాడద్దండి. సార్ మీడియాతో మాట్లాడు. కొద్దిగా చేయవద్దండి. తర్వాత దువ్వాప సత్యవతి గారు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తణుకు పట్టణం రోడ్డుకు సంబంధించి 39 లక్షల రూపాయలు ఈరోజు 53 మంది లబ్ధిదారులకు అందించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఒకటే చెప్పేవారు, ప్రతి కుటుంబానికి కూడా పెద్ద కొడుకుగా అండగా ఉంటాను, మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబెడతానని. ముఖ్యంగా అనారోగ్య బారిన పడి ఎవరైతే సొంత ఖర్చులు పెట్టి వైద్యాలు చేయించుకుంటున్నారో అటువంటి వారి కోసం పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడి ఏదైనా ఇబ్బంది ఎదురవుతే ఆ కుటుంబం మీద మొత్తం మీద ఆర్థిక భారం పడుతుంది. ఆ కుటుంబంలో అన్నీ కూడా ఇబ్బందులు కలగనేటువంటి పరిస్థితులు ఏర్పడితే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి హైకోర్టు మరియు 12వ అదనపు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గౌరవనీయులైన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాలు, మహిళా భద్రత, ఉచిత న్యాయ సేవా చట్టం, వరకట్న నిరోధక చట్టం మరియు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సుని కల్పించారు. ఆ అమ్మాయే తీసుకుంటుంది. పెళ్ళైనాక భర్తకి ఇవ్వాలి కదమ్మా, ఇవ్వాలి, తన ఖర్చులు కడిగి తీసుకోవాలి. ఒకవేళ భర్త నాకు ఇవ్వాలి అన్నాడు అనుకోండి, ముందు ఇచ్చేయాలి ఫస్ట్, తర్వాత భర్తను కన్విన్స్ చేసుకొని నేను సంపాదిస్తున్నాను నాకు కూడా మీరు ఇవ్వాలి అని తీసుకోవడం వేరు. లేదంటే నేను ఇవ్వను అని అనడం వల్ల చాలా సంసారాలు విడాకులు వేసుకున్నారు నా దగ్గర. అవన్నీ చూస్తుంటే అసలు కుటుంబ వ్యవస్థ అనేది లేకుండా పోతే కొన్ని రోజులు కానీ భయం వేస్తుంది ఇండియాలో. ఎందుకంటే సగం తల్లిదండ్రులు చేస్తున్నటువంటి మిస్టేక్స్ వల్ల, సగం అక్క వాళ్ళు ఇంట్లో చేసే పరిస్థితుల వల్ల. అక్క వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఒక అమ్మాయి 20 సంవత్సరాలు వాళ్ళ పుట్టింట్లో ఉండి ఇంటికి పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి అత్తగారి బాధ్యత ఏంటి, తన బిడ్డలాగా చూసుకోవాలి. ఎందుకంటే నా భార్య నాకు జీతం ఇవ్వదు. బాల్య వివాహాల నిర్మూలన చట్టంపై డ్వాక్రా మహిళలకు అవగాహన. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఏఎల్సీఎం క్రీడా మైదానం నందు గ్రీన్లాండ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. అనంతరం కంపెనీ ఉద్యోగులంతా కలిసి క్రికెట్ ఆడటంలో ఆసక్తి చూపించి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. 4 ओवर के समाप्त हो चुके हैं, जबकि 5वां ओवर लेकर के 4 ओवर के 4 ओवर के समाप्त हो चुके हैं, जबकि 5वां 12 రోజు 4 ओवर के समाप्त हो चुके हैं, जबकि 5वां ओवर लेकर के 4 ओवर के हेमंत सुपर बैटिंग हेमंत। जबकि अभी एक विकेट गिरा है, अभी 5 ओवर फेंका जा रहा है, 5वां ओवर चल रहा है, जब जारी है 25 रन, बैट को जोर से घुमाया।
बॉलिंग नवीन క్రికెట్, వాలీబాల్, తర్వాత టగ్ ఆఫ్ వార్, ఈ గేమ్స్ అన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. సో అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ఇలాగే 29 వరకు కొనసాగుతుంది. సో ఫైనల్గా 29న మా ప్రోగ్రామ్ క్లోజింగ్ అవుతుంది యాన్యువల్ డే సందర్భంగా. ఇది మా గ్రీన్ ల్యాండ్ నుంచి జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. గెలిచిన వారందరికీ కూడా దీంట్లో మా యాన్యువల్ డే ఫైనల్ డే రోజు టీమ్ గేమ్స్, ఇవన్నీ టీమ్ గేమ్స్, టీమ్ వైజ్గా అందరికీ కూడా మంచి మంచి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. క్రికెటే కానీ క్రికెట్లో విన్నర్స్, రన్నర్స్, తర్వాత వాలీబాల్ విన్నర్స్, రన్నర్స్, అలాగే మా దగ్గర ఉన్న వర్కర్స్ అందరూ కూడా దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యులు. ప్రతి ఒక్క కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాష్ట్ర పార్టీ సూచన మేరకు కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ ఆదేశాల మేరకు ఈరోజు ఎమ్మిగనూరులో 3వ వార్డు మొగతిపేట శ్రీవాణి విద్యాలయం నందు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఎమ్మిగనూరు పట్టణ కమిటీ 126వ బూత్ అధ్యక్షులు గణప వీరేష్ ఆధ్వర్యంలో కర్నూలు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్య సహకారంతో డాక్టర్ గణప మహేష్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందరూ ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఈసీజీ కానీ టూడీఎకో కానీ, ఈసీజీలో ఎప్పుడైనా కానీ అబ్నార్మల్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకి టూడీఎకో తీయడం జరుగుతుంది. ఆ టూడీఎకో బయటికి తీసుకున్నారంటే ఈజీగా 4,000-5,000 తీసుకుంటారు బయట ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇక్కడ కూడా ఏమన్నా ఒకవేళ ఈకోలో కానీ అబ్నార్మల్ గా ఏమన్నా అనిపించిందంటే మనం కిమ్స్ తరఫున వాళ్ళకి అక్కడ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. సో అందరూ ప్రజలందరూ వచ్చి దీని ఖచ్చితంగా ఈ సౌకర్యాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం సులువాయి గ్రామ కార్యదర్శి రామాంజనేయులు, సర్పంచ్ మౌలాలి, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరారెడ్డి మరియు ఈరన్న, సిద్ధన్న గౌడ్, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్మరణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని రోడ్డుపై నిలిచిన మురుగునీటిని అలాగే బురదను పంచాయతీ కార్యదర్శులతో కలిసి స్వయంగా శుభ్రం చేస్తూ డ్రైనేజీలో ఉన్న పూడికను తీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా స్మరణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే భాగంలో భాగంగా ఈ నెల హరితాంధ్ర అనే విషయంపై కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ నీరజ, డిఈ రాజు నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఏఈ శ్రీకాంత్, మెప్మా సిబ్బంది రియాజ్, లలిత మరియు ఆర్పీలు
డ్వాక్రా సభ్యులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పొల్యూషన్ సంబంధించి కూడా మనం వివరించడం జరిగింది. ఆగస్టు నెలలో మాన్సూన్ హైజీనింగ్, ఈ డ్రైన్స్ మాన్సూన్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో దాదాపు మేజర్, మీడియం, మైనర్ అటువంటి 3 రకాల డ్రైన్స్లు ఉన్నాయి. మొత్తం ఇవి 71 కిలోమీటర్లు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ప్రైవేట్ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్తో కూడా ఏవైతే మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా డీసిల్టేషన్ కార్యక్రమం చేసి ఎక్కడ కూడా ఈ వర్షం పడినప్పుడు ఫ్రీ ఫ్లో అయ్యేటట్టు, ఎక్కడ కూడా మస్కిటో బాండ్ డిసీజ్, తర్వాత వాటర్ బాండ్ డిసీజ్ రాకోకుండా మనం వీటి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అన్ని డ్రైన్స్ మనము డిసిల్టేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో, ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గ్రీన్ ఏపీ, అదేవిధంగా ఎమ్మిగనూరు గ్రీన్ ఎమ్మిగనూరు ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో మన దగ్గర ఉన్నటువంటి ఆల్ ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ఎవరైతే మెప్మా సంబంధించిన మహిళా మనులు ఉన్నారో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మన ఎమ్మిగనూరులో దాదాపు 1,15,000 మంది పాపులేషన్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటాలనేటువంటి సంకల్పం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు నాటించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సాయి గణేష్ కాలనీలో మొత్తం సెక్రటరీస్, తర్వాత మెప్పా సిబ్బంది, తర్వాత మున్సిపల్ స్టాఫ్ అందరూ కలిసి వెళ్ళి సాయి గణేష్ కాలనీలో ప్లాంటేషన్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజుతో కాకుండా ఇది కంటిన్యూయేషన్ చేసి 100% క్లీన్ ఎమ్మిగనూర్ అండ్ గ్రీన్ ఎమ్మిగనూర్ దిశగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇట్లు మీ గంగిరెడ్డి, ఎమ్మిగనూర్ మున్సిపల్ కమిషనర్. జూలైలో మళ్ళీ కూడా ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి, ప్లాస్టిక్ వల్ల వచ్చే పొల్యూషన్ సంబంధించి కూడా మనం వివరించడం జరిగింది. ఆగస్టు నెలలో మాన్సూన్ హైజీనింగ్, ఈ డ్రైన్స్ మాన్సూన్ వచ్చినప్పుడు విజయనగరం జిల్లా శ్రీ గురజాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా ఈరోజు గురజాడ అప్పారావు గృహమును పర్యవేక్షించి సమైక్య సంక్షేమానికి తన ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 లక్షల రూపాయలను ప్రకటించారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. కాపాడుకోవాలని ఉద్దేశంతో ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగి చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గురజాడ అప్పారావు గారు వారి చరిత్ర కోసం ఒకసారి మాట్లాడినప్పుడు బాధ్యతగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నా బాధ్యతగా నేను చేయవలసిన అవసరం ఉందని ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెంట్ తెలుగు న్యూస్.